బిగ్ బాస్ టీం వాళ్ళు అసలు అలాగా నిజంగానే నాకు అంత సపోర్ట్ ఉండుంటే నేను ఇట్లా బయటకు వచ్చేసేదాన్ని కాదు. సో అక్కడే అర్థం కావాలి నాకు అసలు సపోర్టే లేదని చెప్పి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు నవదీప్ గారు లాస్ట్ సెకండ్ లో గ్రీన్ ఇచ్చారు. అసలు అది అనుకోకుండా ఇచ్చారనమాట. అటెన్షన్ కావాలి అంటే నేను ఊరికే వెళ్ళి అటెన్షన్ కావాలి అని అనుకున్నాను. ఎందుకంటే నా పర్ఫార్మెన్స్ బట్టే నాకు అటెన్షన్ ఉంటది. ఇంకా చెప్పాలంటే చాలా వరకు నాది ఇంకా కంటెంట్ తగ్గిచ్చేశారు. బట్ నా టాస్క్లు పర్ఫార్మ్ చేయడం వల్ల నేను అంత అవుట్‌షైన్ అయ్యా అగ్ని పరీక్షలో. సో ఇంకా నేను మాట్లాడేది వేరే వాళ్ళతో నేను నా పాయింట్స్ పెట్టేది ఇంకా చాలా తగ్గిచ్చేశారు. బట్ ఓవరాల్‌గా ఇట్స్ ఎ గుడ్ జర్నీ అనుకుందాం. అండ్ ఇక్కడ కూడా బయట వాళ్ళు ఫస్ట్ 2 వీక్స్ అలాగైతే తిడుతూనే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు నన్ను. సపోర్టే ఉంది అనుకుంటే ఎందుకు తిడతారు? నా గేమ్ బట్టే కదా ప్రతి ఒక్కరు పాయింట్స్ చెప్పేది. సో ఫస్ట్ 2 వీక్స్ ఎవరైతే తిట్టారో వాళ్ళు 3rd వీక్, 4th వీక్, 5th వీక్ ఓకే తిని మార్చుకుంది, ఫీడ్‌బ్యాక్ తెలుసుకున్నాక మార్చుకుంది అని పొగిడారే తప్ప నాకు ఇప్పుడు కుప్పలు మెసేజ్‌లు వస్తాయి. ఫస్ట్ 2 వీక్స్ మీరు నచ్చలేదక్క, తర్వాత మీరు చాలా నచ్చారు అంటే నా గేమ్ బట్టి వాళ్ళు మారారే తప్ప ఎవరో సపోర్ట్ చేశారు అని అయితే నేను యాక్సెప్ట్ చేయను. అంతే. సూపర్ రా శ్రీజ. ఇక్కడ వరకు ఒకటి వెళ్ళిపోయింది. సెకండ్ అంతా బాగుంది. నవదీప్ గారు చాలా ఫన్ వేలోనో లేకపోతే ఏడిపించడానికో నిన్ను మిడిల్ లోకి రమ్మని చెప్పి సర్లే ఊపుకుంటా వచ్చేస్తారు బస్ నుంచి అని అన్నారు. సో అది అయిపోయింది. అది చాలా గట్టిగా వైరల్ అయింది. నవదీప్ గారు చాలా టాలెంటెడ్ పర్సన్, మంచి బిజినెస్ మ్యాన్ అండ్ మంచి అందరి ఫేవరెట్ యాక్టర్ కూడా. చందమామ, అజయ్, నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ నుంచి. సో అలాంటి పర్సన్ అలా అన్న తర్వాత అంత ట్రోల్ అయిన తర్వాత కూడా అతను ఒక వీడియో చేసి పెట్టి బిగ్ బాస్ స్టేజ్ మీద మళ్ళీ నిన్నే పిలిచి నీకు ఎంట్రీ ఇచ్చి నువ్వు కాలికి దండం కూడా పెట్టావు. సో అది ఎలా అనిపించింది? యాక్చువల్లీ నవదీప్ గారు ఈజ్ అన్ ఎంటర్టైనర్. నిజంగానే ఒక రకమైన బిగ్ బాస్ లో ఎంటర్టైనర్ ఎవ్వరు ఇప్పటి వరకు అని చెప్తే నవదీప్ గారు అని చెప్తా. ఆ రోజు అట్లా స్టేజ్ మీద చెప్పినప్పుడు అప్పుడు చెప్తే ఇప్పుడు చెప్తా నిజంగానే నచ్చలే. బట్ తర్వాత ఈజ్ వెరీ సపోర్టివ్. చాలా బాగా ఇప్పుడు మిస్టేక్స్ అందరూ చేస్తారు, లేకపోతే లైక్ అనుకోకుండా వస్తాయి, ఓకే ఇట్స్ ఫైన్. తర్వాత చాలా సపోర్ట్ చేశారు. నాకు నవదీప్ గారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడే నాకు తెలుసు నవదీప్ గారు నన్నే సెలెక్ట్ చేస్తారు అని చెప్పి. ఐ గాట్ దట్ ఇన్స్టింక్ట్. అండ్ నేను ఎందుకు కాలుదన్నం పెట్టానంటే ఇట్స్ వెరీ న్యాచురల్ అనమాట. నాకు ఏదో చెయ్యాలని కాదు. నేను ఆ స్టేజ్ లో బిగ్ బాస్ అడుగు పెడుతున్నానంటే దానికి కారణం నవదీప్ గారు. ఆ రోజు అతను నాకు గ్రీన్ ఇవ్వకుండా ఉండుంటే నేను ఈ రోజు బిగ్ బాస్ లో ఇంత జర్నీ ఉండేది కాదు. అతను ఏదో ఒక టాలెంట్ ఉంది, సరే చూద్దాం, అతో తెలీదు లేకపోతే ఏదో తెలియదు, చూద్దాం అని ఒక గ్రీన్ ఇచ్చారు. సో నాకు ఉండిపోయింది అనమాట అతని మీద ఆ గ్రాటిట్యూడ్ ఖచ్చితంగా ఉండిపోయింది అనమాట. అందుకే ఇంకా ఆ రోజు అతనే వచ్చి నన్ను సెలెక్ట్ చేసేటప్పటికి ఓకే ఆ రోజు అతనే గ్రీన్ ఇచ్చారు, ఈ రోజు అతనే సెలెక్ట్ చేసి లోపలికి పంపుతున్నారు అని చెప్పి ఆ గ్రాటిట్యూడ్ తో అండ్ మోర్ ఓవర్ అక్కడ అతను చెప్పే విధానం గురించి నా గురించి మాట్లాడే విధానం చాలా నచ్చి ఇంకా ఆటోమేటిక్ గా అప్రిషియేషన్ అనేది వచ్చేసింది. అతని ఆ గౌరవం అనేది ఫుల్ హ్యాపీ అయిపోయింది చాలా జర్నీ. అండ్ నువ్వు బయటకి మిడ్ లో వచ్చినప్పుడు జనాల ఓటింగ్ కాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ బయటకు వచ్చేటప్పుడు ఈ సీజన్ లో నాగార్జున గారు వెళ్ళిన వాళ్ళు ఎవరికి ఆ హగ్ ఇవ్వలేదు. అవును కదా, అంత ప్రేమగా దగ్గరికి చేర్చుకున్నారు. సో ఫీల్ ఎలా అనిపించింది నాగార్జున గారు? నిజంగానే ఒక చెప్పాలంటే ఫస్ట్ నేను బ్లాంక్ లో ఉండే. నేను బయటకు వచ్చినప్పుడు నాకు సార్ అట్లా హగ్ చేసుకోకుండా చాలా హ్యాపీ అయినాను అనమాట. నాకు ఈ మధ్య ఒకటి కూడా తెలిసింది ఏంటంటే అతను అన్నారంట ఈజ్ ఇట్ రైట్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ అన్నట్టు. అంటే నా ఎలిమినేషన్ అనేది కరెక్టా అన్నట్టు కూడా అన్నారంట. సో అతను కూడా ఎక్కడో ఒక దగ్గర ఓకే తను అట్లా వెళ్ళకుండా ఉండాల్సిందని ఫీల్ అయినట్టు అనిపించి అట్లా హగ్ ఇచ్చారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నీకు సంజన గారు క్యూట్ గా ఒక పేరు పెట్టారు వెళ్ళేటప్పుడు. టైగరా సైకోనా? ఫస్ట్ వీక్ సైకో, లాస్ట్ వీక్ వచ్చేటప్పుడు టైగర్. సీమ్ పటాసకాయ్, సీమ్ టపాకాయ్ అంటారు. సీమ్ టపాకాయ్ అండ్ టైగర్. సో ఎలా అనిపించింది? నిజమే కదా, హౌస్ లో ఏదైనా సరే కొంచెం చెయ్యాలన్నా టైగర్ పక్కాగా గేమ్ చేంజింగ్ చేయాలి అంటే నేను నన్ను పొగుడుకుంటున్నానని కాదు కానీ ఫస్ట్ ఆ టాస్క్ లో రీతు ఫ్లోరా గారు ఉన్న టాస్క్ లో గానీ ఇప్పుడు మొన్న వీక్ లో మాధవి గాని సంచాలక్ గా తీసుకున్న టాస్క్ గానీ ఓవరాల్ గా ఏదైనా అక్కడికి కూడా వస్తా కొంచెం గేమ్ చేంజ్ చేయాలి, ఏదైనా చెయ్యాలి. అందరూ నన్ను చూసి ఏమనుకుంటారంటే ఈ పిల్ల ఏం ఆడుతుందిలే టాస్క్లు అనుకుంటారు కానీ వాళ్ళ దగ్గరుండి చూసారు కాబట్టి వాళ్ళకి తెలుసు నేను ఎట్లా ఆడతాను. ఈ పిల్ల వస్తే భయపడే ఇదిలా ఉండే కదా బయటకు పంపించారు. సో ఐ థింక్ నేను హ్యాపీ ఆ నేమ్స్ కి ఐఎమ్ హ్యాపీ. నేనైతే హ్యాపీ. సీఎం టపాకాయ్ అండ్ టైగర్, లేడీ టైగర్ ఇన్ బిగ్ బాస్ హౌస్ అంతేనా? ఎస్. అందరిలో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే నీది పవన్ కళ్యాణ్ ది బాండింగ్. బయటకి వచ్చేటప్పుడు కానీ నేను నీకు ఎలా అయినా సరే నెక్స్ట్ వీక్ నిన్ను నేను కెప్టెన్ చేస్తాను రా,
నువ్వు ఏడవకుగా అని బెడ్ మీద పాపం వాడిని ఊరుకోబెట్టి, ప్రియాకి పవన్ కళ్యాణ్ కి ఆ చిన్న ఇష్యూ అయ్యేటప్పుడు ఒరే నీకు తెలిసిందే కదా అని గార్డెన్ లో కూర్చోబెట్టి మాట్లాడే విధానంలో ఒరే నన్ను అందరూ హౌస్ మేట్స్ దృష్టిలో నేను చాలా నెగిటివ్ అయిపోయాను, సో మన ఇద్దరం కలిసి ఆడితే నా వల్ల నువ్వు కూడా ఇదవుతావు, సో నా దగ్గర వద్దు, నువ్వు ఆపోజిట్ టీమ్ లో వెళ్ళి నువ్వు వర్క్ చేయరా, ఇలా అవుతుంది అని చెప్పడం, అందరినీ కన్విన్స్ చేసి వాడికి కెప్టెన్సీ ఇవ్వడం, మీ ఇద్దరి బాండింగ్ ఎంతో మంది ఫేవరెట్ కదా. అలాంటి శ్రీజ ఒక్కసారి హౌస్ లోపలికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ని నామినేట్ చేసే దాంట్లో చాలా మంది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయారు. ఒరే నాకు కూడా భయం వేసింది శ్రీజ అక్క, ఫస్ట్ నామినేషన్ ఆడే అనేటప్పుడు గుండె దడ మంది, నేనేం చెప్పలేకపోయాను, కానీ వ్యాలిడ్ పాయింట్స్. అట్లీస్ట్ వాడి గేమ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, వాడికి నిజంగా ఒక హింట్ లో తెలుస్తుంది, వాడు స్ట్రాంగ్ అవుతాడు నువ్వు చెప్తే అన్నది బాగానే కన్వే చేసావు, నాకు కన్వే చేసావు. కానీ మీ ఇద్దరి యొక్క ఫ్యాన్స్ కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ వాడి వెల్ విషర్స్ కి కానీ కళ్యాణ్ వెల్ విషర్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఫస్ట్లీ మా బాండ్ ఇట్లా వెళ్తుందనే మాకు తెలీదు. ట్రూ, మేము చాలా అంటే లైక్ ఏదో కావాలని బాండింగ్ పెట్టుకొని అట్లా వెళ్ళలే. ఫస్ట్ వీక్ నుంచి ఉంటున్నాం, అలా అలా న్యాచురల్ గా మా బాండ్ ఫామ్ అయింది. ఇట్స్ గోయింగ్ గుడ్. అగ్ని పరీక్షలో కూడా మేము అంత క్లోజ్ కాదు యాక్చువల్లీ చెప్పాలంటే. బాగుంది, బాండింగ్ వెళ్తుంది. నాకు బయటకు వచ్చాక కూడా తెలియదు ఇట్లా అవుతుంది అని చెప్పి. బట్ నాకు ఆ హౌస్ లో సపోర్ట్ ఎవరైనా ఉన్నారు అని అంటే కళ్యాణ్ ఒక్కడే. ఎందుకంటే ఆ టఫ్ టాస్క్ లో చూస్తే అందరూ నన్ను టార్గెట్ చేసిన కళ్యాణ్ కష్టపడుతూనే ఉన్నాడు. సో నాకంటూ తన మీద ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉందన్నమాట. నేను బయటకు వచ్చేసిన, నేను ఎపిసోడ్ చూడలే, నెక్స్ట్ ఇంకా రేపు వెళ్తున్నాను అంటే ఒక 2 days ముందు ఎపిసోడ్ చూసా. నేను మండే కూడా వాడికి నామినేషన్స్ లో ఉన్నాడు అని అనగానే ఫస్ట్ సపోర్ట్ చేసి స్టోరీ పెట్టింది నేను. నాకు ఇట్లా ఎపిసోడ్స్ ఇట్లా జరిగాయని తెలియదు. సో ఎపిసోడ్స్ చూసినప్పుడు నాకే అనిపించింది, ఏంటి వీడు ఇట్లా ఆడుతున్నాడు. నేను వెళ్ళిపోయిన దగ్గర నుంచి వాడు డల్ అవ్వకూడదు, నాకు ఫస్ట్ సేఫ్ గేమ్ ఆడకూడదు. వాడు అసలు టాప్ పొజిషన్ అనుకున్నాను నేను. సో ఇట్లా సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటే ఎక్కడో డల్ అయిపోతాడు. వాడు తెలియాలి, వాడు చేస్తున్న తప్పు వాడు తెలియాలి. వాళ్ళు ఎవరినైనా సరే తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళు ఎంత పెద్ద మనుషులైనా అవతల వాళ్ళు నువ్వు మాట్లాడొచ్చు అని చెప్పి నాకు నిజంగానే హౌస్ లో అందరికంట డిసప్పాయింట్మెంట్ అని కాదు, కానీ ఫస్ట్ ఈ గేమ్ మార్చుకోవాలి, ముందు కళ్యాణ్ కావాలి అని చెప్పి వెళ్ళి నామినేట్ చేశా. వాడు బయటకు వచ్చేస్తాడు అనేది నాకు తెలుసు, అంటే సారీ తెలియదు అంటే వాడు వచ్చేడు రాడు, వాడు టాప్ లో ఉన్నాడని తెలుసు కదా నాకు. అప్పుడు తనూజ కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు, బట్ స్టిల్ వాడు నామినేట్ చేశాను. నేను నెగిటివ్ అవుతున్నా నాకు తెలుసు. కళ్యాణ్ శ్రీజ ఫ్యాన్ పేజెస్ చాలానే ఉన్నాయి, బట్ స్టిల్ నేను వాడికి వెళ్ళి నామినేట్ చేస్తానా అంటే నా అర్థం చేసుకోవాల్సింది వాడికి నేను హెల్పింగ్ గానే, వాడికి ఏం మార్చుకుంటాడు, నువ్వు ఇట్లా ఉన్నావు ఇట్లా ఉండకు, నీ కళ్యాణ్ ఒరిజినాలిటీ నాకు కావాలని చెప్పి నేనైతే నామినేట్ చేసిన. అంతే అంతే అంతే. సూపర్. మా వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చేసిందమ్మా. మాకైతే క్లారిటీ ఉంది, కానీ జనాలకి కూడా ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది. లేదు, నేను బయటకు వచ్చాక కూడా చూసా చాలా మంది సపోర్ట్ చేశాడు దానికి. 90% అందరూ కూడా ఎక్సలెంట్ గా చెప్పింది అన్న ఇదే వచ్చింది, ఎక్కడ కూడా నెగిటివ్ రాలేదు. అది ఎవరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు ఏంటి శ్రీజ తను ఇంత ఇది కదా, ఏంటి అక్క ఇలా చేసింది అన్న ఒక చిన్న ఇంటెన్షన్ ఉన్న వాళ్ళందరికీ వచ్చిన క్లారిటీ అన్నమాట. ఒక 10 members హింట్ ఇస్తూ నామినేట్ చేస్తూ వాడు ఎట్లా డిఫెండ్ చేసుకుంటాడు, వాడు తప్పు తెలుసుకుంటాడా లేదా అని చెప్పి నాకు నామినేషన్ పాయింట్ ఆడ మీదే ఉంది. అంతే. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత చేంజెస్ ఏమైనా కనిపించాయా కళ్యాణ్ లో? చెప్పాలి అంటే ఇంకా వాడు ఎక్కడో మారాడు, కంప్లీట్ గా మారాలి అనిపించింది. సమ్వేర్ టాప్ లో చూడాలి అని అనుకున్నా. అంటే ఎక్కడో కొంచెం చేంజ్ అయితే ఈ 2 weeks లో అయ్యింది వాడిది. మేనిఫెస్ట్ చేస్తా కళ్యాణ్ కోసం కూడా. యా, నాకు ఒక కామనర్ విన్నర్ అవ్వాలని ఉంది. సో కళ్యాణ్, డెమాన్ వీళ్ళిద్దరిలో ఒకరు విన్నర్ అయితే నాకు ఇష్టం. బట్ కళ్యాణ్ నాకు డెమాన్ కూడా చాలా సపోర్ట్ చేశాడు అనమాట ఫస్ట్ నుంచి కూడా. సో నిన్న ఏం జరిగింది అది బయటకు వస్తే ఏడ్చాడే డెమోన్ కదా. నాకు డెమోన్ ఎప్పటి నుంచో ఫ్రెండ్ అక్క. ఓ మీరిద్దరు మొదటి నుంచి ఫ్రెండ్స్? చాలా ముందు నుంచే ఫ్రెండ్స్ మేమిద్దరు. హౌస్ లో వెళ్ళాక వాడు రీతితో అన్నాడు, కానీ మా ఇద్దరు బాండ్ ఎప్పుడు అట్లానే ఉంటది. కళ్యాణ్ లోపలికి వెళ్ళాక ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేశాడు, కానీ డెమోన్ ముందు నుంచే ఫ్రెండ్. సో వీళ్ళిద్దరు కామనర్స్ లో ఒకరు విన్నర్ అయితే నాకు చూడాలని ఉంది. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, నాకు నిజంగా అది ఓకే, వాడు అట్లా తొయ్యకుండా ఉండాల్సింది. ఇట్స్ నాట్ రైట్, నేను దానికి అపోజ్ చేస్తాను. బట్ ఎప్పుడైతే రీతు వచ్చి నాకు అట్లా అనిపించలేదు, లైక్ తను మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బట్టి అట్లా చేశాడు, ఇట్లా తనే ఓకే నాకు ఇది యాక్సెప్టెడ్ అన్నప్పుడు ఐ డోంట్ థింక్ తను ఫస్ట్ నీల్ డౌన్ చేసేసి కూడా సారీ చెప్పేశాడు. మళ్ళీ తర్వాత నువ్వు రీతుకు చెప్పాలి, ఇదంతా చాలా ఓవర్ బోర్డ్ అయిపోయింది అని అనిపించింది. ఐ రియల్లీ ఫీల్ సారీ ఫర్ హిమ్. ఎస్, అంటే బేసిక్ గా ఒక ఇద్దరు కామన్ ఫ్రెండ్స్ లో ఉండేటప్పుడు నా మాట విను, నువ్వు ఇలా కూర్చో
అనేది ఆటోమేటిక్ గా కోపంలో వచ్చేస్తది. బట్ అది ఎందుకో జనాలకి కొంతమందికి అది చాలా నెగిటివ్. లేదు అట్లాగా హ్యాండిల్ చేయడం ఒక పక్క ఒకవేళ లైక్ అందరికి నచ్చకపోవచ్చు, తను కూడా అక్కడ అనలేదు. బట్ ఓవరాల్ గా ఏంటంటే అలా చేయకుండా ఉండాల్సి అని చెప్తే బాగుండు. తను సారీ చెప్పినాక కూడా మరీ అంత మోకాలు వేపిచ్చేసి నువ్వు రీతు పక్క తిరిగి చెప్పాలి, ఎక్కడో నాకు అది నచ్చలేదు అనమాట. కటింగ్ అనిపించింది యాజ్ ఏ ఫ్రెండ్ గా. యా నచ్చలేదు అది నిజంగానే. బిగ్ బాస్ జర్నీ ఎలా అనిపించిందిరా శ్రీజ నీకు? అగ్ని పరీక్ష జర్నీ కానీ. అగ్ని పరీక్ష జర్నీ ఇస్ గుడ్. బిగ్ బాస్ జర్నీ కూడా బాగా వెళ్తుండే, బట్ ఎక్కడో బ్యాక్ స్టాబింగ్, ఎక్కడో టార్గెట్ అయిపోయినా. వాళ్ళ ఆలోచిస్తే బాధ అనిపిస్తుంది. చాలా నాకైతే నచ్చలే. బిగ్ బాస్ జర్నీ నచ్చలే. మీ అందరూ కూడా ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటది శ్రీజ అనేది చాలా స్ట్రాంగ్ గా అనుకున్నాము. కాకపోతే మేమెవరో ఆ న్యూస్ ని తీసుకోలేకపోయాం. బయటకు వచ్చిన తర్వాత ఇదేంటి నిజంగా నేను ఇద్దరిని లోపల ఉంచుతారని చెప్పి ఫ్యాన్స్ అందరూ కోరుకున్నారు కదా, అది ఎందుకు ఉంచలేకపోయారు అని ఒక చిన్న పెయిన్ ఏదో మూల ఎక్కడో మాకు హర్టింగ్ అనిపించింది. అవును, మీకే అనిపించినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది. ఏదైనా ఒక సిచ్యువేషన్ చాలు కింద నుండి వాళ్ళు పైకి వెళ్ళిపోవడానికి. నేను ఫస్ట్ 2 వీక్స్ నెగిటివ్ గా ఉన్నా, నేను అంత పాజిటివ్ వచ్చింది నాకు. మేబీ ఇంకా ఉండుంటే ఇంకా పాజిటివ్ అయ్యి చెప్పలేను ఎక్కడైనా ఉంటాను అని చెప్పి. బట్ ఖచ్చితంగా నేనైతే టాప్ 5 క్యాండిడేట్ అంటే ఉన్న హౌస్ లో కంపేర్ చేసుకుంటే ఐ థింక్ ఐ విల్ బి డెఫినెట్లీ ఇన్ టాప్ 5 అనేది నా అభిప్రాయం. బట్ ఇలా పంపించేసారు 5 వీక్స్ లోనే. 5 వీక్స్ లోనా? 5 వీక్స్ అది ఈ రీఎంట్రీ ఏంది అది, వాళ్ళు దేనికో యూజ్ చేసుకున్నారు నన్ను బలిపశువుగా, ఒక స్కేప్ గోట్ అంతే. సో 5 వీక్స్ లోనే బయటకు వచ్చాను అంతే. అయ్యో, కానీ ఏవి ఒకటి రాలేదని చాలా హర్టింగ్ అనిపించావు కదా. మేమందరం ఫినాలీలో చాలా గ్రాండ్ ఏవి నీది ఉంటదేమో అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చేయరా? లేదురా, మేమందరం కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏవి 100% అంత పెద్ద స్క్రీన్ లో నాగార్జున గారు పక్కన నిలబడి చూసే ఏవిని మిస్ అయింది కాబట్టి శ్రీజ ఖచ్చితంగా ఫినాలీ రోజు ఒక గ్రాండ్ ఏవి అనేది శ్రీజ ఉంటదేమో అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తదాస్తు, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. మేము మేనిఫెస్ట్ చేస్తాం కోసం. అదే శ్రీజ బిఫోర్ బిగ్ బాస్, బిఫోర్ శ్రీజ లైఫ్ ఏంటి, ఆఫ్టర్ బిగ్ బాస్ బయట ఈ ఫాలోయింగ్ కానీ, ఎవరైతే వాయిస్ కోసం స్టార్టింగ్ డేస్ లో ఇరిటేట్ అయ్యారో ఈ రోజు శ్రీజ కోసం ఇంతమంది స్టాండ్ తీసుకొని ఇన్ని పేజెస్ ఓపెన్ చేసి ఇంత ఫాలోయింగ్ అవుతూ ఎంతో మంది రీఎంట్రీ బటన్ తెలియని వాళ్ళు ఎంతో మంది ఎక్కడెక్కడో డిస్ట్రిక్ట్స్ నుంచి, ఎక్కడో స్టేట్స్ నుంచి, ఏదో కంట్రీస్ నుంచి ఇంతలా నీ కోసం ఫైట్ చేశారు, కమెంట్స్ పెట్టారు, వాళ్ళ టైంని, వాల్యుబుల్ టైంని కూడా నీ మీద ఇన్వెస్ట్ చేసి కూడా చేశారు. సో ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది? అసలు నేను ఫస్ట్లీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే నేను జనరల్ మామూలు అమ్మాయి, ఏదో చేసుకునేదాన్ని వీడియోస్ అట్లాగా. అలాంటిది అగ్ని పరీక్షలలో ఓకే చూసే వాళ్ళకి అర్థమైంది, ఓకే దిస్ ఇస్ శ్రీజ మంచిగానే ఉంది. ఫస్ట్ 2 వీక్స్ నెగిటివ్ అయ్యాను అని చెప్పి నాకు 3rd వీక్ అర్థమైంది. సరే నాకు ఏమంత ఫాలోవర్స్ ఉండరు, బయటకు వెళ్ళాక కూడా నెగిటివే అనుకున్నా, బట్ సేవ్ అయితే వచ్చా. 5th వీక్ ఎప్పుడైతే ఇట్లా బయటకు వచ్చేసానో నేను ఎక్స్పెక్ట్ చేయలే ఫస్ట్. సరే నార్మల్ గా ఉంటదిలే, మనం ఏం పెద్ద తోపులం కాదు కదా అని ఒక రోజంతా రూమ్ లో పెట్టేసి తర్వాత బయటకు వచ్చేటప్పటికి చూస్తే నేను నా కజిన్స్ ని చూసాను అనమాట. ఫస్ట్ అప్పటి వరకు ఏడాలి, కజిన్స్ చూడగానే నాకు చాలా ఏడుపు వచ్చేయచ్చు. అప్పుడు కూడా నాకు తెలీదు, నీకు తెలియట్లేదే బయట నీ సపోర్ట్ ఎట్లా ఉంది అని చెప్పి వాళ్ళు మీరు చెప్పడంలోనే నేను అసలు తెలుసుకోలేకపోయాను అనమాట ఇంత అని చెప్పి. నిజంగానే ఒక పర్సన్ కి అన్యాయం జరిగినప్పుడు ప్రజలు చూస్తే ఇంత స్టాండ్ తీసుకుంటారా? ఎక్కడెక్కడి నుంచో మెసేజ్లు, ఎక్కడెక్కడి నుంచో నా కోసం ఫైట్ చేయడాలు, రివ్యూవర్స్ కానీ, కామన్ పీపుల్ కానీ, అదొక కలలా ఉంది నాకు ఇప్పటికి కూడా. నిజంగా ఇంత విన్నర్ అయ్యి బయటకు వచ్చినా సరే అంత సపోర్ట్ వస్తుందో లేదో తెలియదు కానీ అంత సపోర్ట్ వచ్చింది. సో అది నువ్వు విన్ అయిపోయావు కదా. ఎస్, విన్ అయినా అది నిజంగానే దేవుడు ఈ రకంగా నాకు సపోర్ట్ ఇచ్చాడేమో అనిపించింది అంతే. సూపర్. యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఉంది శ్రీజ దమ్ము అని. ఇప్పుడు శ్రీజ దమ్ము యూట్యూబ్ ఛానల్ ఇంకెవరెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు అర్జెంట్ గా సబ్స్క్రైబ్ కొట్టండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీజ దమ్ము శ్రీజ యూట్యూబ్ ఛానల్. మీకు మంచి మంచి వీడియోలు వస్తాయి, ఇప్పుడు బిగ్ బాస్ గురించి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఎస్, ఇదంతా ఓకేరా శ్రీజ, మంచిగా చేసావు. ఇదే సెలబ్రిటీస్ విషయంలో ఇలాంటి ఎలిమినేషన్ జరిగితే యాక్సెప్ట్ చేస్తారా? దట్స్ మై బిగ్గెస్ట్ క్వశ్చన్ అన్న ఒక thumbnail చూడగానే వామ్మో ఏంటి ఇలా పెట్టేసింది అని ఒక్కసారి వీడియో అంతా చూసాను. ఏంట్రా అంత పెయిన్ఫుల్, ఆ లోపల ఉన్నదంతా బయటికి. జస్ట్ ఇమాజిన్, ఇంకా దాంట్లో చెప్పలేను చాలానే ఉన్నాయి కానీ
ఒకవేళ అదే ప్లేస్ లో నేను సేఫ్ జోన్ లో ఉండి లాస్ట్ లో తనుజ గారే ఆ డేంజర్ జోన్ లో ఉండి ఆవిడదే ఇలాగా కట్ చేసేసి బయటికి పంపించేసి ఉంటే తనుజ గారు బయటకు వచ్చేవారు ఎలిమినేట్ అయ్యి? ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు ఏదో ఒకటి చేసి మీరు ఇట్లా చేశారు కాబట్టి తనుజ గారిని ఇంట్లో ఉంచుతున్నాను, సుమన్ గారిని పంపించేయడం అని చెప్పడం కానీ, లేదా దిస్ ఇస్ ఎ ప్రాంక్ అంటారు, లేదా దిస్ ఇస్ ఎ సీక్రెట్ రూమ్ అంటారు. మొత్తానికి ఆవిడ అయితే ఇంట్లో పెట్టేవారు. బట్ నేను అక్కడ ఉన్నాను కాబట్టే నన్ను పంపారు. దట్స్ వాట్ హ్యాపెన్. అంటే కామనర్ కి వాల్యూ లేదు, సెలబ్రిటీకి అయితే వాల్యూ ఉంది, రెస్పెక్ట్ ఉంది అంటాం. కామనర్ సెలబ్రిటీ అని పక్కన పెట్టేస్తే వాళ్ళకి ఫేవర్ గా ఉండే వాళ్ళకి వాల్యూ ఉంది, వాళ్ళకి ఫేవరిజం ఎవరైతే చేయట్లేదో వాళ్ళకి వాల్యూ లేదు అనేది నా ఫీలింగ్. ఎవరికి ఫేవరిజం? ఆబ్వియస్లీ నాకైతే హౌస్ లో బర్నీ గారికి అండ్ తనుజ గారికి చాలా ఫేవరెటిజం జరుగుతుంది అనేది నా బిలీఫ్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎందుకు మరి అందరినీ చెప్తే చెప్పాలంటే ఇప్పుడు నేను ఆడియన్స్ ఓటింగ్ వల్ల బయటికి పోలే, ఇప్పుడు నన్ను రీఎంట్రీ అంటే ఓకే అని అనుకుందాం. బట్ వై నాట్ ప్రియా, హరీష్ గారు, మనీష్ గారు అందరూ కూడా బర్నీ గారు లాగే ఆడియన్స్ ఓటింగ్ వల్లే కదా బయటకు వెళ్ళారు. మరి వాళ్ళందరినీ ఎందుకు పిలవలేదు లోపలికి? వాళ్ళందరికి కూడా ఒక 24 hours ఓటింగ్ పెట్టారు కదా మాకు ఫన్ జోన్ అని చెప్పి, వాళ్ళు కూడా 24 hours ఓటింగ్ పెట్టొచ్చు కదా మా నామినేషన్ నుంచి నెక్స్ట్ డే వరకు. సో ఆబ్వియస్లీ ఇంకా ఫేవరిజం ఇంకా తనూజ గారిది అంటారా? కొత్త వీడియో పెట్టా ఇప్పుడే దాని గురించే. అమ్మో, అందులో ఏముందో అసలు ఫస్ట్ నుంచి నాకు ఎందుకు అనిపిస్తుంది, ప్రతిసారి కన్ఫెషన్ రూమ్ లో ఆమె వెళ్తుంది. ఇప్పుడు కళ్యాణ్ కెప్టెన్ అయినప్పుడు వావ్ వాట్ ఏ నైస్ అని చెప్పి ఒక 20 seconds 30 seconds లో అయిపిచ్చేసారు. ఆ రోజు అక్కర్లేని పాయింట్ కి 30 minutes నుంచోబెట్టి తనుజ గారితో డిస్కషన్లు. ఇప్పుడు డెమాన్ పవన్ ది ఏదో చెప్పారు కాల్ది, అదంతా సోది, అట్లాంటిది ఏం జరగలేదు. బట్ వీడు కెప్టెన్ అయినా ఇండైరెక్ట్ గా ఏదో హెల్ప్ వల్ల కెప్టెన్ అయినట్టు క్రియేట్ చేశారు. ఆ వీడియో వెళ్ళి తనుజ గారికి చూపించారు. మొన్న గోల్డెన్ బజార్ లో సంచాలక్ క్లియర్ గా ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అయినప్పుడు ఓకే పర్లేదు, సంచాలక్ డెసిషన్ ఈస్ ఫేర్ అన్నారు. నేను సంచాలక్ గా చేసినప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా సరే నాకు 3 days ఒకే బట్టలు వేసుకోవాలని పనిష్మెంట్ ఇచ్చారు. సో ఆబ్వియస్లీ తనుజ గారు బిగ్ బాస్ గారికి ముద్దు బిడ్డ అన్నట్టు అనిపిదా మాకు? అమ్మో, ఇంత పెద్ద లాజిక్ ఉందా? ఓకే, సో ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్నాం. ఎస్. ఓకే, బిగ్ బాస్ ఓవరాల్ జర్నీ నచ్చలేదు. ఇందులో నీకు బాగా కనెక్ట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరు బిగ్ బాస్ హౌస్ లో? ఇప్పుడు కళ్యాణ్ ఆఫ్ కోర్స్. మీ ఇద్దరి క్యూటెస్ట్ మార్నింగ్, మీ ఇద్దరి క్యూటెస్ట్ ఫైటింగ్, మీరిద్దరు పాప నా ఇష్టం రా అని పిల్లతో ఎందుకు కొట్టేవరా? అప్పుడు ఏదో అవుతున్నట్టుంది, తెలియదు, కొడుతూనే ఉండు మామూలుగా. మా ఇద్దరి మధ్య ఏవో ఒకటి అవుతూనే ఉంటాయి. వాడు ఇట్లా అంటాడు అట్లా అంటాడు, నేను ఏమైనా ఎక్కువ మాట్లాడిస్తే ఇలా సైకిల్ చేస్తాడు వద్దే అన్నట్టు. అట్లా నేను కూడా వాడు ఆర్డర్ ఇట్లా అని చెప్పి మా ఇద్దరికి ఆటోమేటిక్ గా అర్థమైపోతుంటాయి అనమాట. సో కళ్యాణ్తో ఎక్కువ బాండింగ్ అనమాట. నెక్స్ట్ ఇంకా అందరితో అంటే ఇంకా డెమాన్ పవన్ అని చెప్తా. సో ఉన్న వాళ్ళు ప్రియాతో కూడా ఫస్ట్ 2 weeks మీరు ఎంత నెగిటివ్ అనుకున్నా ఏమనుకున్నా సరే జెన్యున్ గానే మా ఇద్దరు బాండింగ్ ఉందన్నమాట. ప్రియాదే నీది బాండింగ్ నెగిటివ్ అని ఎక్కడ ఏం రాలేదే. అంటే ఫస్ట్ నెగిటివ్ చేసేసారు సాకిని దాకిని అని చెప్పి. ఎస్, అంటే మీ ఇద్దరి వాయిసెస్, మీ ఇద్దరు కలిసి మిగిలిన వాళ్ళతో మాట్లాడే ఆ సంభాషణ, సో అలాగా మీ ఇద్దరు కలిసి ఏదో జనాలకి ఒక వేలో ఆ వాయిసెస్ వల్ల అనుకోవచ్చు, ఆ గొడవ లాగా సాకిని దాకిని లాగా కనిపించాం. పర్లేదులేండి, తెలిసిందే కదా. బట్ ప్రియాతో కూడా నాకు జెన్యున్ బాండే ఉంది. సో ఫస్ట్ నుంచి మాది ఉంటారు. నాకు కళ్యాణ్, డెమాన్ పవన్, ప్రియా వీళ్ళు ముగ్గురు బాగా కనెక్టెడ్. ఎస్, హౌస్ లో కళ్యాణ్ తర్వాత మళ్ళీ ఎవరు ఫేవర్? డెమాన్ పవన్. టాప్ 5 లో నీ అనాలిసిస్ ప్రకారం ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? విన్నర్ తనుజ, రన్నర్ నాకు తెలిసి మాన్యుల్, థర్డ్ పొజిషన్ లో పెడితే కళ్యాణ్ పెడతారు. ఒక ఇద్దరు కామనర్స్ ఉండాలి కాబట్టి డెమాన్ పవన్ కూడా 4th పొజిషన్ లో పెడతారేమో. ఆర్ఎల్స్ బర్నీ గారు ఫేవరెట్ కాబట్టి బర్నీ గారిని 4th పెట్టి డెమాన్ పవన్ 5th పొజిషన్ లో పెడతారు. వీళ్ళు 5 ఉంటారు అనుకుంటున్నాను. వీళ్ళు 5 ఉంటారు. ఆర్డర్ కూడా ఇదే ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ కమింగ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటావు? ఇప్పుడు ఎవరు నామినేషన్ లో ఉన్నారో తెలియదు కదా. నార్మల్ గా అయితే గౌరవ్ అవ్వాలి. నిఖిల్ అసలు వైల్డ్ కార్డ్స్ అయితే ఏం చేయట్లే, వాళ్ళకనే కనిపించట్లే. అమ్మాయిలు ఓకే, ఇప్పుడు మాధురి గారు కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా వైల్డ్ కార్డ్స్ లో ఎవరున్నారు లోపల? ఎవరు లేరు అమ్మాయిలు. అబ్బాయిలు 3 ఉన్నారు. 3 కూడా టపమని వచ్చేస్తారు. వాళ్ళు నామినేషన్ లోకి వచ్చారంటే నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ 3 టపమని వచ్చేస్తారు. ఓజీవస్ వాళ్ళు కంటిన్యూ అవుతారు అంతే. ఓ సూపర్. సో మొత్తానికి అయితే టాప్ 5 లిస్ట్ కూడా చెప్పేసావు. ఓకే రా, బిఫోర్ నీ సాఫ్ట్వేర్ జర్నీ ఎలా ఉంది? ఇప్పుడు నెక్స్ట్ సాఫ్ట్వేర్ కంటిన్యూ చేస్తావా, ఇండస్ట్రీలో ఉంటావా? లేదు, కంటిన్యూ చేస్తా. బట్ ఈ లోపు ఏమైనా మంచి రోల్స్ వచ్చినా లేదా చిన్నవి ఏమైనా వచ్చినా సరే ఐ విల్ టేక్ ఇట్. బట్ మరీ ఇదే ప్రొఫెషన్ అని చెప్పి ఐ డోంట్ నో. అంటే ఈ ప్రొఫెషన్ అనేది ఎక్కువ నమ్మకం ఉండదు కదా, ఏ టైంలో ఉంటుందో లేదో. సో దట్స్ వై
బట్ యా ప్రెసెంట్ అయితే ఇంకా ఏం లేదు, చూద్దాం లైఫ్ ఎట్లా తీసుకెళ్తే అట్లా తీసుకెళ్తా. అనుకోలేదు కదా బిగ్ బాస్ లోకి ఇలా వస్తాను అని చెప్పి, సొంత దేవుడి దయ. అరే హస్బెండ్ కోసం ఏంటి మేనిఫెస్ట్ చేసావు ఫ్యూచర్ పార్ట్నర్? ఏం చేయలే, మంచోడైతే చాలు. మన నోరు అసలుకే పెద్దది కదా, అది అర్థం చేసుకునేవాడు వస్తే చాలరా బాబు అనుకుంటాను అంతే. అంతే, ఇంకేం లేదు. కాదు, ఈ ఇయర్ అయిపోగానే నెక్స్ట్ ఇయర్ చేసుకుంటానని ఇంట్లో మాట ఇచ్చావని తెలిసింది. ఎప్పటి నుంచో తినేస్తున్నారు చేసుకోమని. నేను నెక్స్ట్ ఇయర్ అన్నా, ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇద్దాం, ఇప్పుడే కదా మళ్ళీ ఇట్లా వచ్చింది. పాపం ఇప్పుడు మమ్మీ డాడీకి గుండె అమ్మో చెప్పా అంటే ఇప్పుడే ఇది బయటకు వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకున్న ఈ ఫేమ్ ఎంత ఉంటది, ఎంత ఫేమ్ వచ్చినా మహా అయితే ఒక 3-4 months ఉంటది. ఈ 3-4 months ఇప్పుడే ఏదైనా నేను చేయాలి అనుకుంటే ఇప్పుడే చేయగలను కాబట్టి ఒక 3-4 months గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత చేసేసుకుంటా. కానీ చేసుకుంటావు. ఒరే భయం వేస్తుందిరా, అంటే ఒక్క 1 year 2 year గ్యాప్ ఇస్తావేమో గానీ, అంటే మా పొజిషన్ పరిస్థితి ఏంటా, యాంకరింగ్ పరిస్థితి అని భయం వేస్తుంది. అవ్వా లేదు, చూద్దాం. ఏం కాదు, ఏం పర్లేదు చూద్దాం అంటుంది అంటే ఏదో పెద్ద స్కెచ్ లోనే ఉంది. ఓకే, యాంకరింగ్ ఎవరైతే నన్ను కావాలనుకుంటున్నారో ఛానల్స్ అందరూ ప్లీజ్ కాంటాక్ట్ మీ, చేసేద్దాం, షోని హిట్ చేద్దాం. ఒకవేళ మా ఛానల్లోనే అడిగితే మళ్ళీ ఏమైనా ప్లేస్ ఉంటదంట? అయ్యో మీరు అక్కడ నేను ఇంకా ఇక్కడ. భయం వేస్తుందిరా. గురువుని మించిన శిష్యురాలు అవుతే మంచిదే కదా. అంతే అంటావు? అంతే. కానీ గురువు పొజిషన్ ఇచ్చేసావు. గురువే ఆబ్వియస్లీ. మీరందరూ, నేను ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఒక పొజిషన్ లో పెడతా. ఎప్పుడు వాళ్ళలాగా అవ్వాలి అని అనుకుంటాను కానీ వాళ్ళు తొక్కాలి అని అనుకోను. అంతే అంటావు. ఏదైనా సరే గురువుకు మించిన శిష్యురాలుగా యాంకరింగ్ లో కూడా గట్టిగా నాటికి పోవాలని కోరిక. సో మేనిఫెస్ట్ చేస్తున్నాం ఇంకా. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఏంటి ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేసావని విన్నాను, యాడ్స్ చేస్తున్నావంట, కమర్షియల్ షూట్స్ అప్పుడే స్టార్ట్ అయ్యాయంట. అవుతాయి. జ్యువెలరీస్, రెస్టారెంట్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్, ఏంట్రా ఇది? ఏం లేదు కానీ ఏవో చిన్న చిన్నవి స్టార్ట్ చేస్తున్నాను అని తెలిసింది. సో అయితే ఓపెన్ ఆఫర్ అందరికి ఓపెన్ ఆఫర్. నేను ప్రెసెంట్ ఖాళీగా ఉన్నాను, ఒక జాబ్ లేదు, ఏం లేదు. మీరు ఇచ్చే ప్రమోషన్లు, కొలాబరేషన్స్ అన్ని కూడా కలిపి చేద్దాం, వైరల్ చేద్దాం. మొత్తానికి అయితే ఫైనల్ గా కమర్షియల్స్ లో, యాడ్స్ లో, అన్నిట్లో స్టార్ట్అప్ చేసేస్తాం. సరే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అది కూడా ఏమైనా ప్రమోట్ చేస్తావారా? కమర్షియల్స్ ఏదైనా సరే చేయమంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ. అందరూ కూడా అంటే మాకేమైనా ఫ్రీగా అంటే జాబ్లెస్ అక్క, జాబ్లెస్. అమ్మో చూసారు కదా అక్క, నో అక్క. మరి నీ నెక్స్ట్ గోల్స్ ఏంట్రా శ్రీజ? ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మేనిఫెస్టింగ్ ఒక మంచి ఇల్లు. సో ఆ ఇల్లు కోసం కష్టపడదాం అని చెప్పి, అంతే ప్రెసెంట్ గోల్ ఫిక్స్ అయిపోయాయి. అండ్ నేను చాలా విన్నాను, ఫ్యామిలీ కూడా చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ని త్రూ జరుగుతూ ఉంటాయి ఇంట్లో అని కూడా విన్నాను. అంతే, చాలా మందికి ఆ విషయం తెలియదు. మేము తెలుసుకున్న కొంతలో తెలుసు, నీ నోటితో మాకు వినాలని ఉంది. లేదు అంటే రెస్పాన్సిబిలిటీస్ అంటే డాడీ చూసుకుంటారు కానీ మొత్తం ఇంట్లో ఎప్పుడైనా శాలరీ పడిందంటే అన్న, డాడీ అందరూ నాకే ఇచ్చేస్తారనమాట. సో మనీ అంతా ఇంట్లో, మనీ హ్యాండ్లింగ్ అంతా నాదే ఉంటది. సో దాన్ని బట్టి నేనే కొంచెం అందరికి ఎంత అయింది లెక్కల బుక్లు ఉంటాయి కదా, అప్పట్లో రాసేవాళ్ళం, అట్లా నా దగ్గర కూడా లెక్కల బుక్లు ఉంటాయి అనమాట. సో ఈ మంత్ ఇంత అయింది, ఎవరెవరి అమౌంట్ ఎంత అయింది, ఎంత ఉంది, మొత్తం అంతా మేనేజ్ చేస్తాను. శ్రీజ అంటే లెక్కలు. అయితే ఇప్పుడు లెక్కలు శ్రీజ అని పెట్టాలి. లేదు కానీ బట్ యా నేనైతే అప్పట్లో మేనేజ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అయితే నువ్వు ఎలా హ్యాండిల్ చేసేదాన్ని? లేదు, నేను మంచిగా, యాక్చువల్లీ చెప్పాలంటే నాకు డైరెక్ట్ గా ఒకరితో శత్రుత్వం అనేది లేదు. నేను నార్మల్ గా కూడా అందరినీ ఈక్వల్ గా చూస్తా. అది నాకు ఎంత క్లోజ్ బాండ్ ఉన్నా, ఎంత ఇష్టం లేకపోయినా. కెప్టెన్ అంటే ఇంకా బాగా చేసేదాన్ని చెప్పాలంటే. ఓనర్స్ టెనెన్స్ గా ఉన్నప్పుడే నేను టెనెన్స్ కి ఫేవర్ గా హెల్ప్ చేసి, కెప్టెన్ చేసి, సంజనా గాని చేసినప్పుడు నేను కెప్టెన్ గా చేసుంటే ఇంకా బాగా చూసుకునేదాన్ని హౌస్ ని. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ అన్నట్టు బాగుండేది. ఆ వీక్ అంతా ఎంటర్టైనింగ్ గా ఉండేది అని ఫీల్ అయ్యేదాన్ని. అంతే. సో బిగ్ బాస్ హౌస్ లో బాగా ఎంటర్టైనర్ ఎవరు? ఇమాన్యుల్. సో అంత స్పాంటేనిటీగా మీరిద్దరు ఒక ఇది చేశారు. తర్వాత సంజన గారు నీ కోసం బెస్ట్ యాక్ట్రెస్ చేశారు. అంటే కొంచెం ఎవరైనా పని చేసే వాళ్ళు ఉండంటే నేను కూడా ట్రై చేస్తాను అనమాట. బట్ ఇమాన్యుల్ బెస్ట్ ఎంటర్టైనర్. తను ఉంటేనే హౌస్ లో కొంచెం నవ్వుల పండుగ అయితే ఉంటూ ఉంటది. ఎస్. అరే అంత డిప్రెస్డ్ అయ్యావు కదా,
ఫ్యామిలీ మెంబర్స్ కానీ పెద్ద ఫ్యామిలీ అమ్మ తరపున కానీ నాన్న తరపున కానీ పెద్ద జాయింట్ ఫ్యామిలీ, నీ రిలేటివ్స్ కానీ మీ పెద్దమ్మలు మీ పిన్నిలు అక్కలు బాబాయిలు అందరిని అలా చూడగానే ఒక ఐ ఫెస్ట్ అయింది ఆ టైంలో. అంటే నీ గురించి వాళ్ళు చేసే సపోర్టింగ్ కానీ అండ్ ఎవ్రీథింగ్ మా అమ్మాయి అని కానీ, అండ్ చాలా ప్రౌడ్ మూమెంట్ కదా. సో నీ ఎలిమినేషన్ నువ్వు ఎంత హార్ట్ కి తీసుకున్నావు అంతకు మించి హార్ట్ కి వాళ్ళు తీసుకున్నారు. చాలా చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా బిగ్ బాస్ చూడరు, ఎవరో మా అత్తలు ఇద్దరు చూస్తారు తప్ప ఎవ్వరు చూడరు, నా కజిన్స్ తో సహా నేనే చూసేదాన్ని ప్రతి ఇయర్. అలాంటిది బిగ్ బాస్ కి నేను వెళ్ళాక వాళ్ళని టీవీలో చూస్తున్నారు, మన అమ్మాయి అక్కడ టీవీలో చూస్తుందంటేనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాంటిది వాళ్ళకి ఇన్ని వీక్స్ ఉన్నా అన్ని వీక్స్ ఉన్నా అనేది లేదనమాట, అక్కడ వరకు వెళ్ళడమే గొప్పగా ఉంది. కానీ ఈ విధంగా బయటకు వచ్చేసినప్పుడు నాకు వాళ్ళని చూసి ఎక్కువ బాధ అనిపించింది. వాళ్ళు బయట నుంచి ఇంత సపోర్ట్ చేశారు, వాళ్ళకి మీడియా గురించి కానీ ఇట్లా ఆర్టిస్ట్ లైఫ్ ఇట్లా ఏం తెలియదు అనమాట. అంత సపోర్ట్ చేసి నన్ను ఎక్కడో పెట్టుకున్నారు, పాపం ఓట్లు వేసి వాళ్ళని వీళ్ళని అడిగి ఓట్లు వేయించారు. అంత సపోర్ట్ వచ్చాక కూడా ఆడియన్స్ ద్వారా బయటికి రాలేదు అని చెప్పి చాలా వాళ్ళే ఇచ్చారు పాపం, వాళ్ళని చూస్తే ఇంకా బాధ అనిపించింది. బట్ యా సో ఫైనల్ గా ఒక కొలిక్ వచ్చింది. సో యాక్టింగ్ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా చేయడానికి రెడీగా ఉన్నావు, ఫిలిమ్స్ అయినా రెడీగా ఉన్నావు, సీరియల్స్ కూడా చేద్దాం అంటే మంచి రోల్స్, ఈ చిన్నవి అంటే ఏదో ఇప్పుడు ఉన్నాను కాబట్టి ఫేమ్ వచ్చింది కాబట్టి ఏదో పెట్టాలి అన్నట్టు కాకుండా కొంచెం మంచి రోల్స్ వస్తే నేను చూస్తాను. అంటే ఎలాంటి క్యారెక్టర్స్ నీకు ఇష్టం రా శ్రీజ? నాకు ఎప్పుడు కూడా కొంచెం అమ్మాయిలు డామినెంట్ గా ఉండే క్యారెక్టర్స్ ఎక్కువ ఇష్టం. అమ్మాయి ఏ డెవిల్ అంటావేమో లేదు, అమ్మాయి స్ట్రాంగ్ గా ఉండే అమ్మాయి, పవర్ఫుల్ క్యారెక్టర్, గర్ల్స్ స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్, ఏదైనా సరే ఉమెన్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్నది ఏదైనా ఇచ్చి పడేస్తాను. ఇది ఏదైనా ఒక యాక్టింగ్ ఏదైనా ఒక మంచి డైలాగ్ తో చేసి డాన్స్ చేస్తారు, నీ రీల్స్ చూసాం మేము. యాక్టింగ్ టైం వచ్చినప్పుడు చూపిద్దాం అన్ని ఇప్పుడు చూపించడానికి లేదు. నీ ఫేవరెట్ హీరో ఎవరు? నేను ఆల్రెడీ చెప్పాను, నాకు పవర్ స్టార్. అసలు మా ఇంట్లో అందరూ కూడా మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్స్, మా ఇంట్లో అందరూ పవర్ స్టార్ అంటే పిచ్చి ఒక్కొక్కరికి మా ఇంట్లో. సో అక్కడి నుంచి వచ్చిందో మరి ఏంటో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి నాకు కూడా ఇంకా మెగాస్టార్ ఫ్యామిలీలో ఎవరున్నా సరే ఇష్టం అనమాట, చాలా పిచ్చి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా పిచ్చి మాకు. ఒరే ఇన్ కేస్ ఈ బిగ్ బాస్ ఫినాలి అయిపోయిన తర్వాత ఒక ఫ్యూ మంత్స్ లో లేకపోతే ఒక ఫ్యూ డేస్ లో పవన్ కళ్యాణ్ గారిని కలిసే ఒక ఆపర్చునిటీ, మేనిఫెస్టింగ్ వచ్చింటే బాగుంటది చాలా. అంతే నిజంగా చాలా కావాలి. అసలు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని ఇలా ఇలా ఎదురుగా పవన్ కళ్యాణ్ గారు ఇలా వస్తున్నారు, నువ్వు ఇలా చూస్తున్నావు, ఇప్పుడు ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడను సార్, మీరు అంటే నాకు చాలా ఇష్టం. నాకు యాజ్ ఎ హీరోగా కాకుండా జనరల్ గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా అతను చాలా ఇష్టం అనమాట. నాకు చిన్నప్పటి నుంచి మనకి ఏంటంటే అతని హీరోలా చూస్తాము, బట్ పెద్ద అయ్యాక ఆయన నిజం లైఫ్ లో కూడా హీరో అని తెలుసుకున్నప్పుడు అప్పుడు ఇంకా అభిమానం పెరిగిపోద్ది అనమాట. సో యాజ్ ఎ పొలిటీషియన్ గా గానీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా గానీ అతను చాలా నాకు ఇష్టం అనమాట. యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్. సూపర్. ఇక్కడ వరకు ఇది యాక్ట్రెస్ లో నీ ఫేవరెట్ ఎవరు? సమంత గారు. సమంత గారు అంటే చాలా ఇష్టం. సో వైజాగ్ వచ్చేటప్పుడు ఈవెంట్స్ వచ్చేటప్పుడు ఎప్పుడైనా చూసావా సమంత గారు? నేను డైరెక్ట్ గా ఎప్పుడు చూడలే, అసలు చూడలే. ఓకే. ఆవిడ ఎక్కడి నుంచో అట్లాగా ఒక ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా అంత కష్టపడి అన్ని ఫేస్ చేసుకొని, హెల్త్ ఇష్యూస్ అని ఫేస్ చేసుకొని బట్ స్టిల్ అంత స్ట్రాంగ్ గా ఉన్నారు. రియల్లీ లైక్ సమంత గారు, చాలా చాలా ఇష్టం నాకు. శ్రీజ నీ వాయిస్ కొంచెం తగ్గిపోయిందని నీకు ఆ ఫీలింగ్ వస్తుందా? మాకు ఆ ఫీలింగ్ వస్తుందా? అవునా? అంటే అగ్ని పరీక్షలో ఆ వాయిస్ ఇప్పుడు వచ్చేసేటప్పటికి ఇన్ని వీక్స్ తర్వాత చాలా సెటిల్డ్ గా, చాలా స్మూత్ గా, చాలా కూల్ గా మాట్లాడుతున్నట్టు. అంటే మేబీ లైక్ అక్కడ అయ్యో మైక్ లో కదా కొంచెం వాయిస్ గట్టిగా వెళ్ళడం వల్ల నెగిటివ్ అవుతున్నాను అని అర్థమయ్యి వాయిస్ పెద్దదే గానీ మేబీ కొంచెం టోన్ తగ్గినట్టుంది అంతే. టోన్ తగ్గినట్టు, అది అలవాటు అయిపోయినట్టుంది. ఇది కంటిన్యూ చేస్తావు, చూద్దాం ఎంతవరకు అవుతుంది. బట్ యా నేను ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నాను, 3rd వీక్ నుంచే కంటిన్యూ అయిపోయింది అంతే. మళ్ళీ ఇలా రాదంటావు? వస్తుంది, గొడవ వస్తుందంటే ఆటోమేటిక్ గా వాయిస్. గొడవలో కూడా అంతగా ఏం రాలేదా? అబ్బా అయితే తగ్గిపోయింది, మా ఇంట్లో వారు హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే దొంగ పిల్ల నువ్వు ఎన్ని మా శ్రీజకి ఎన్ని తెలివితేటలంటే వెళ్ళావు పవన్ కళ్యాణ్ ని నామినేట్ వస్తున్నా అక్కడికి పవన్ కళ్యాణ్ ని నామినేట్ చేసావు, ఓకే ఫైన్. తర్వాత నామినేట్ చేయడానికి ఒకరికి ఇవ్వాలి అంటే మాధురి గారిని ఎందుకు చూస్ చేసుకున్నావు? యాక్చువల్లీ నిజంగా చెప్తున్నాను, ఆవిడ పేరు మాధురి గారా అని కన్ఫ్యూజన్ ఉండే. నిజంగా ఐ స్వేర్ ఆవిడ అడిగేటప్పటికి చాలా ఇదిగా రియాక్ట్ అయ్యారు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్.
అంటే మనం ఏంటంటే ఒక పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎంత పెరిగినా సరే ఒకలానే ఉంటారు అని అనుకుంటాం కదా, తెలియాలి అని చెప్పి నేను అనుకోలేదు ఎప్పుడు కూడా. సో చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అలా అనేటప్పటికి తర్వాత వచ్చి కట్ చేసేటప్పటికి అది ఉండిపోయింది అనమాట నాకు, మాట్లాడాలి అని చెప్పి. సరే వెళ్ళి గెలికినా మాట్లాడినా అయిపోయింది. బట్ ఆవిడ డైరెక్ట్ నామినేషన్ అని చెప్పి ఉందన్నమాట. నాకు ఆవిడ ఆ రోజు నామినేషన్ చేయబుద్ధి కూడా కాలే చెప్పాలంటే. ఆవిడ ఇద్దరు నామినేషన్ లో ఉన్నా సరే ఆవిడ చేసేదాన్ని కాదు, ఎందుకంటే ఆ వీక్ అంతా సటిల్డ్ అయిపోయారు కాబట్టి. బట్ ద థింగ్ ఇస్ ఆవిడ కిందకి ఇచ్చాను అంటే ఆవిడ గురించి మాటలు లూజ్ అయిపోతూ ఉంటారు ఎక్కువ. ఇప్పుడు డైరెక్ట్ నామినేషన్ అయినప్పుడు ఎవరితో కూడా నామినేషన్ పడదు. సో ఎట్లా మాట్లాడతారు అనేది తెలీదు. నిజంగానే కంట్రోల్డ్ గా ఉంటారా లేదా ఒక లిమిట్ క్రాస్ చేసి మాట్లాడతారా అనేది నాకు లైవ్ లో చూడాలని ఉంది నిజంగానే. సో ద థింగ్ ఈజ్ ఆవిడకి ఇస్తే ఎలా బిహేవ్ చేస్తారు, మిగతా ఎవరు వచ్చినా సరే ఆవిడకి ఎవరైనా నాకు క్లారిటీ ఉంది. నేను ఇస్తే ఎట్లా ఉంటారు అంటే అది జస్ట్ ఆవిడ ఎట్లా ఉంటారని ఎక్స్పోజ్ చేయడానికి ఆవిడని ఇచ్చాను అంతే. సరే, ఇదంతా ఒక యూటర్న్ చేసావు కదా. సో ఇది అయిన తర్వాత సంచాలకి ఎవరిని తీసుకుంటారని అడిగితే మళ్ళీ మాధురి గారే. అదేమైంది అంటే నా టీమ్ లో కొంతమంది ఉన్నారు, వాళ్ళ టీమ్ లో కొంతమంది ఉన్నారు, విడిపోయినాం మొత్తం. సో ఈ టీమ్ లో ఎవరు వచ్చినా నాకే సపోర్ట్ చేస్తారు, ఆ టీమ్ లో ఎవరు వచ్చినా బర్నీ గారికి సపోర్ట్ చేస్తారు. అలా అయిపోయింది సిచ్యువేషన్. అక్కడ ఇద్దరు సంచాలకులు ఒప్పుకోవట్లే. సో ఏమన్నాము అంటే ఖచ్చితంగా మా మీద డెసిషన్ కాబట్టి ఫస్ట్ మీ దాంట్లో ఒకరు తీసేయండి, మా దాంట్లో ఒకరు తీసేయండి అని చెప్పి మేము అనుకున్నాం. కానీ అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేశారు టవర్ కూడా చూడాలి అని చెప్పి. అప్పటికి కూడా ఆ టీమ్ లో అందరూ గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు కానీ మాధురి గారు సైలెంట్ అయిపోయారు. అది అబ్జర్వ్ చేసా. ఇప్పుడు నా టీమ్ లో తీసుకొని ఏమైతుంది, వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు అంటే క్లియర్ గా టీమ్ లో తీసుకున్నారు కాబట్టి అన్ఫేర్ జరిగింది అని చెప్పి మళ్ళీ ఇంకొక గొడవ చేస్తారు. అలా ఎలా ఒప్పుకుంటాము అని చెప్పి వాళ్ళు ఒప్పుకోరు. సో వాళ్ళ టీమ్ లోనే ఒకరిని సెలెక్ట్ చేయాలి ఖచ్చితంగా. నాకైతే అది ఉంది. బర్నీ గారు అది ఆలోచించారో లేదో తెలియదు కానీ వాళ్ళ టీమ్ లో ఒకరిని సెలెక్ట్ చేస్తేనే నాకు అది ఫేర్ డెసిషన్ వచ్చినా సరే అన్ఫేర్ డెసిషన్ వచ్చినా సరే బాగుంటది అని నా ఫీలింగ్ అనమాట. వాళ్ళ టీమ్ లో ఎవరిని సెలెక్ట్ చేయాలని ఆలోచించినప్పుడు మిగతా వాళ్ళు ఎప్పుడైతే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చినా సరే ఎగురుతున్నారు, మాధురి గారు ఎప్పుడైతే సైలెంట్ అయిపోయారో అది చూసినప్పుడు ఆవిడకి నాకు పడదు. ఫేర్ డెసిషన్ తీసుకుంటారా అన్ఫేర్ డెసిషన్ తీసుకుంటారా, ఈ టైంలో ఆవిడ ఏంటి అని తెలుస్తుంది అని చెప్పి నేను మాధురి గారు నాకు ఓకే అన్నాను. ఆ టీమ్ కే సపోర్ట్ చేసింది కాబట్టి మాధురి గారు బర్నీ గారు కూడా ఓకే అన్నారు. నిజంగా ఆ టైంలో అయితే మాధురి గారు ఫేర్ డెసిషన్ తీసుకున్నారు. అప్పుడే ఆవిడ మీద ఒపీనియన్ మారింది నాకు. ఎలాంటి ఆ తర్వాత మీరిద్దరూ మంచి క్యూట్ క్యూట్ గా మాట్లాడుకుంటున్నారు కదా మాధురి గారు. అంటే నాకు నిజంగానే అప్పుడు ఒపీనియన్ మారింది. ఓకే ఆవిడ ఒకవేళ ఫేర్ డెసిషన్ దగ్గరకు వస్తే నిజంగానే ఫేర్ గా ఉంటారు, అట్లా ఏమి ఇట్లా ఇట్లా చెయ్యరు అని చెప్పి నాకు ఒక ఒపీనియన్ మారిపోయింది అనమాట. తర్వాత మంచిగానే ఉన్నారు నిజంగానే. లోపలికి వెళ్ళాక నాతో అట్లాగా కూర్చొని మాట్లాడేవారు. సో ఫన్నీగానే, కావాలని గొడవ ఏం లేదబ్బా. ఆ పేరు దగ్గర మా ఇద్దరికి కొంచెం అలా క్లాష్ వచ్చింది. ఆ క్లాష్ అంతా నామినేషన్ లో తీరిపోయింది. సంచాలకులు ఆవిడ గురించి నాకు ఒక ఐడియా వచ్చింది, ఆవిడకి నేను ఏంటంటే ఐడియా వచ్చింది. సో తర్వాత నార్మల్ అయిపోయింది. ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. ఫ్రెండ్స్ అని చెప్పను కానీ ఏదో చిన్నది మాట్లాడుకోవడం అయింది. మేబీ నామినేషన్ లో వచ్చుంటే మళ్ళీ పోరాడేవాళ్ళం అంతే. మరి ఉల్లిపాయలు దొంగతనం ఏంట్రా శ్రీజ లోపల? ఉల్లిపాయలు దొంగతనం చేశారా? కళ్యాణ్ చేశాడు, ప్లేట్ లో ఉంటే అది తీసుకొని తిన్నా, అది కూడా దొంగతనం అన్నారు. చెప్తున్నానా నిజంగానే ఆ రేషన్ అనేది ఇంత ఇచ్చారంట. ఆ టైంలో కూడా ఇట్లా చేశారు. నాకు అర్థం కాలే. ఆ వీక్ అంతా అలా జరిగింది. అంటే నాకు తెలిసి దొంగతనం చెయ్యాలని కాదు కానీ సతాయించడానికి కళ్యాణ్ చేసి ఉంటాడు. కానీ మిగతా వాళ్ళు రేషన్ ఆ వీక్ అంత ఎక్కువ వచ్చినా సరే ఎందుకు ఆ రేషన్ మేనేజర్ అట్లా ఉంది అని చెప్పి చేసినట్టున్నారు నాకు తెలిసి, ఇబ్బంది పెట్టడానికి. మొత్తానికి అలా యూటర్న్ అయింది అంతే. కానీ ఎంత ఫన్ అనిపించిందో పాప ఇమాన్యుయల్ ని కెమెరా అయ్యో ఇమ్ము కెప్టెన్సీలో గొడవలే గొడవలు గొడవలే గొడవలు అయినాయి. ఎంటర్టైనింగ్ వీక్ ఉంటది అనుకున్నాం కానీ ఇట్లా ఎంటర్టైనింగ్ వీక్ ఉంటదని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. చాలా ఫన్ అనిపించింది. ఎస్. సో మళ్ళీ ఎవరైనా సెలబ్రిటీస్ మిస్ అయ్యావా? హైపరాది గారు ఏమైనా కనెక్ట్ అయ్యారా? నాకు హైపరాది గారు నేను ఎప్పుడైతే ఆ వీడియో నిజంగానే అది నేను చూసినప్పుడు చాలా ఫీల్ అయినా. నేను దసరా ఎపిసోడ్ నుంచి వెయిట్ చేస్తున్నాం వస్తారని చెప్పి. సో చాలా ఫీల్ అయినా అనమాట. అది నాకు ఇంకా ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వకముందే రీల్స్ లో వస్తున్నాయి. సో చాలా ఫీల్ అయిపోయింది. అయితే నేను ఆ వీడియో పెట్టగానే నాకు నెక్స్ట్ రోజు చాలా మెసేజ్లు వచ్చాయి. చాలా మంది సెలబ్రిటీస్ మెసేజ్ చేసి కమెంట్స్ చేశారు. హైపరాది గారు పర్సనల్ గా వాట్సాప్ లో రీచ్ అవుట్ అయ్యి అది చెప్పారనమాట. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. నేను మధ్య మధ్యలో లైక్ యూజ్ చేశాను ఇది కూడా. అంటే ఆ ఫీలింగ్ వేరే. ఆ స్టేజ్ మీద పంచులేసిన ఏదేసినా సరే లైఫ్ లాంగ్ గుర్తుంటది. ఆ ఫీలింగ్ వేరే అంతే. అది మిస్ అయ్యాను. సో ఎప్పుడైనా స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు హైపరాది గారితో ఖచ్చితంగా ఒక పర్ఫార్మెన్స్ ఉంటదేమో స్టార్ మాలో చూద్దాం. ఉండాలి వెరీ సూన్. తర్వాత మంచిగా పిలుస్తారు. బిగ్ బాస్ మీ దాంట్లో ఖచ్చితంగా 1 year అగ్రిమెంట్ ఉంటుంది కదా, షోస్ కి కూడా పిలిచేది ఉంటుంది. సో ఖచ్చితంగా మేము మళ్ళీ ఆ స్టేజ్ మీద చూస్తాం. పాపం శ్రీముఖి గారు ప్లేస్ తీసేసుకుంటాను అన్నాం. పాపం ఆవిడ ఎంత భయపడతారో ఏంటో. లేదు
శ్రీముఖి అక్క ఇస్ వెరీ స్వీట్, వెరీ వెరీ స్వీట్. ఆమె కూడా నాకు కాల్ చేశారనమాట. నాకు నిజంగా మంచిగా అనిపించింది అనమాట. ఆమె నాకు ఎలిమినేట్ అయినా కూడా కాల్ చేశారు, హౌ ఆర్ యు అన్నట్టు. షీఈస్ వెరీ స్వీట్ అనమాట ఆవిడ. అక్కడ ఇంకా నిజంగానే నిజంగా అంటే ఒక యాంకర్, ఒక హోస్ట్ అన్ని అవర్స్ ఆ స్టేజ్ మీద నిలబడి హోస్ట్ చేయడం అంత అగ్ని ఈజీ పరీక్ష షోలో చూసాము, ఇంత కష్టపడతారా అనిపించింది. అంత కష్టపడతారా ఆమె. మేము అట్లీస్ట్ కూర్చుంటాం, ఆమె కూర్చొని కూడా కూర్చోదు, మాట్లాడుతూనే ఉండాలి. అసలు శ్రీముఖి అక్క ఇస్ తోపు. ఇంకా నేనైతే అంత పొగుడుతా. డైరెక్ట్ గా చూసాం, ఇలా టీవీలో చూసిన దానికి డైరెక్ట్ గా చూసిన దానికి చాలా తేడా ఉంటది. అన్ని ప్రెజర్స్ పెట్టుకొని స్పాంటేనిటీ గానీ, అవర్స్ కష్టపడ్డం గానీ. శ్రీముఖి అక్క ఇస్ వెరీ నైస్, వెరీ స్వీట్, వెరీ హార్డ్ వర్కింగ్. అంతే. సూపర్. సో ఈ సీజన్ లో ఉండుంటే ఇంకొక ఆడపుల్లని ఇంకొక స్టేజ్ మీద అలా చూసుండేవాళ్ళం. బట్ ఇంకా 1 year జర్నీ మా టీవీతో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఆ స్టేజ్ మీద చూస్తాం. మేబీ మళ్ళీ రీఎంట్రీ, మళ్ళీ వైల్డ్ కార్డ్ గా నెక్స్ట్ సీజన్ వెళ్ళొచ్చేమో, మళ్ళీ ఎంట్రీగా వెళ్ళొచ్చేమో. వి నెవర్ నో కదా. ఐ మేనిఫెస్టింగ్. May 19th మేనిఫెస్ట్ చేసావు, జూలైలో అగ్ని పరీక్షకి వెళ్ళావు. అసలు ఎవరు ఎక్స్పెక్టెడ్. సో మళ్ళీ ఇప్పుడు పిలుస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, మళ్ళీ వెళ్ళావు. ఏమో నెక్స్ట్ సీజన్ కి అలా వెళ్ళొచ్చేమో. ఎవరి కోసం వస్తావో తెలియదు కదా. చాలా మిరాకిల్స్ జరగబోతున్నాయేమో. ఫినాలేలో ఉండొచ్చేమో. అప్పుడు వి నెవర్ నో కదా ఏమైతుందా అని చెప్పి చూడాలి. అయితే అబ్బా ఈ ఇంటర్వ్యూ ఒకప్పుడు మళ్ళీ కట్ చేసేసుకో, మళ్ళీ శ్రీజ స్టేజ్ మీద కనపడ. అంతే కదా. సూపర్. సో మాకు అన్ని క్లారిటీస్ ఇచ్చేసావు. ఇంకా సుమన్ శెట్టి గారు ఏంట్రా, అతను భలే క్యూట్ గా ఉంటారు కదా లోపల. చాలా మంచి అతను. అంటే ఎవరి గురించి మాట్లాడడం గానీ, వేరే వాళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయడం గానీ అట్లా ఏం లేదనమాట. ఆడతారు, వస్తారు. ఈ మధ్య గట్టిగా అసలు సంచాలక్ లో అమ్మో సుమనన్న ఫైర్ వచ్చింది అనిపించింది. సో గేమ్ అయితే మారింది, చూద్దాం. బాగానే సపోర్ట్ ఉంది కాబట్టి టాప్ లో ఉండొచ్చు అతను కూడా బానే. అంతే. సో మొత్తానికి నీ టాప్ లిస్ట్ 5 అనేది నువ్వు ఫిక్స్ చేసేసావు. ఇంకొక 7 weeks తర్వాత December 21st రోజు ఇంత పర్ఫెక్ట్ అనేది మాకు తెలుస్తుంది. అవును, అది కదా. సూపర్. అండ్ శ్రీజ మంచిగా ఇలానే కమర్షియల్స్ అన్ని చేసుకుంటూ, యాడ్ ప్రమోషన్స్ హిట్ చేయాలన్నావు కదా, అలాంటివన్నీ హిట్ చేస్తూ దమ్ము శ్రీజ యూట్యూబ్ ఛానల్ ని ఇలా పైకి తీసుకెళ్తూ అప్పుడప్పుడు మమ్మల్ని కూడా కొంచెం యాడ్ చేస్తూ ఖచ్చితంగా. అండ్ అలాగే యాక్టింగ్ నువ్వు అనుకునే విధంగా మంచి టఫెస్ట్ ఎక్సలెంట్ చాలా ఉమెన్ కి స్ట్రాంగెస్ట్ కంటెంట్ తో రావాలన్నట్టు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అక్క. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. నీ వ్యూవర్స్ కి, నీ ఫ్యాన్ పేజెస్ వాళ్ళందరికి అసలు ఇంత సపోర్ట్ వస్తుంది అని చెప్పి, అది కూడా ఒక కామన్ అమ్మాయి ఇలా బిగ్ బాస్ కి వెళ్తే ఇంత సపోర్ట్ వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అంత సపోర్ట్ మీరు నాకు ఇచ్చారు, అదైతే నాకు లైఫ్ లాంగ్ నేను గుర్తు పెట్టుకుంటాను. నాకు ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ కానీ అన్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాను. సో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐ లవ్ యూ గైస్. ఒరే లాస్ట్ క్వశ్చన్ మర్చిపోయినరా, ఇంతమంది గురించి అడిగావు, ఇంకొక ఎక్సలెంట్ యాక్టర్ గురించి, ఒక హోస్ట్ గురించి అడగాలి నేను. ఎవరు? శివాజీ గారు. అతను చాలా, నాకు తెలియదు మిగతా వాళ్ళతో ఎట్లా బజ్ ఇంటర్వ్యూ చేశారో తెలియదు, కానీ నాకు నేను బయటకు వచ్చాక చెప్తున్నారు మిగతా వాళ్ళతో ఇలా ఉన్నారు అట్లా ఉన్నారు, కానీ నాతో చాలా మంచిగా ఉన్నారు. యాక్చువల్లీ బ్రేక్ ఇట్లా వచ్చినప్పుడు కూడా చాలా అప్సెట్ అయినట్టు ఉన్నావు కదమ్మా, ఇట్స్ ఓకే అమ్మా, లైఫ్ ఇట్లానే ఉంటది, అసలు చాలా బాగా చెప్పారు. నాకైతే నిజంగా శివాజీ గారు బాగా నచ్చారనమాట. సో యా, ఈటీవీలో సిరీస్ చూసా, బాగుంటది. #90s చాలా. #90s అంటే మన బోర్న్ ఇయర్. #90s ప్లీజ్ డూ వాచ్, చాలా బాగుంటది. ఇద్దరం కూడా అదే అయితే మీ ఇంటికి మా ఇంటికి చుట్టాలు ఇది కూడా సూపర్ రా శ్రీజ. సో మొత్తానికి నిజంగా మేము శ్రీజ బయటకు వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా చాలా స్ట్రాంగ్ గా మేము చాలా ఎక్కువ కోరుకున్నాము ఉంటే బాగుంటుందని. పిఆర్ లేకుండా ఒక ఇన్ని ఫ్యాన్ పేజెస్ తో ఇంతమంది అభిమానుల హృదయాన్ని సంపాదించుకున్నాం. ఇక పైన కూడా అలాగే వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్టార్టింగ్ శ్రీజ అనగానే అమ్మో వాయిస్ చిరాకు, ఇరిటేటింగ్, గొడవలు, తగువులు అన్న శ్రీజ అరే ఏమన్నా కంటెంట్ ఇస్తుంది, ఏమన్నా గేమింగ్ లో ఉంది, టైగర్ రా, నిజంగానే సీమ టపాకాయరా అనే నేమ్ తెచ్చుకున్నాం. అందరితో ఒక మంచి వైబ్. ఆ టైంకి గొడవ ఉన్న తర్వాత వెళ్ళి తనుజక్క, సంజన గారు, భరణి అన్న, మాధురి గారు, ఇలా
పవన్ కళ్యాణ్, డెమోన్ పవన్, రీతు, ఇలా అందరితో ఇమ్ము అన్ని ఎంత బ్యూటిఫుల్ బాండింగ్ తో వచ్చాం. వాళ్ళందరూ సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా నీతో అందరూ ఇంతే బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఏదైనా సరే బాగానే ఉంటారా, ఏదో గొడవ అనేది బిగ్ బాస్ హౌస్ లోనే ఉంటుంది తప్ప బయటకి ఎవరు కూడా క్యారీ ఫార్వర్డ్ అంతే. చేయరు. సో బయటకు వచ్చాక మేబీ అందరూ మంచిగా కలిసి పార్టీ చేసుకుంటామేమో. అప్పుడు అందరూ ఒకటే, అక్కడ కాంపిటీషన్, బయటకు వచ్చాక అందరూ ఒకటే, ఎవరి లైఫ్ వాళ్ళంతే. సూపర్, ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ. అరే శ్రీజ, నాకు పార్టీ ఎప్పుడు? నీకు పార్టీ నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడే, ఇప్పుడే తీసేసుకుందాం, పద పార్టీ చేద్దాం. అన్నిటికన్నా ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారో చెప్పాలి నువ్వు నాకు. రెమ్యునరేషన్ ఒక కామనర్ కి అయితే ఇచ్చేలాగా మంచిగానే ఇచ్చారు, బాగానే ఇచ్చారు బీబీ టీం వాళ్ళు, అదైతే ఒప్పుకుంటాను. బట్ ఎంత అనేది ఇప్పుడు చెప్పలేం కదా, అదేంట్రా మాకే ఇంకా చేతిలోకి రాలేదు చెప్పాలంటే. షో అంతా అయిపోయినాక ఇస్తారనమాట వాళ్ళు. సో అప్పుడు అడిగితే మేబీ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తా. సరే సీక్రెట్ గా చెప్పు. చెప్పకూడదు, సీక్రెట్ గా కూడా చెప్పకూడదంట. అమ్మో, చూసారు కదా ఎంత కాన్ఫిడెన్షియల్ గా ఉంచేసిందో. ఓకే డన్, ఆ వాల్యూస్ కి మేము కూడా యాక్సెప్టెడ్. ఓకే థ్యాంక్ యూ. ఓకే.